కానీ నేను తింటాను కానీ నన్ను నచ్చుకుంటే నాకు సలాగు. అయితే మనం తడిసిన తర్వాత వస్తాయి వాటర్ పెద్ద చేప అయ్యా కొరికేసిద్దేమో. కాఫీ కప్ నుంచి కాఫీ రావాలి కానీ పూలు వచ్చినాయి. క్వీన్ ఆఫ్ ది గోవా అంటారంట స్వీట్స్ లో. డయేరియా వచ్చింది. ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇక్కడ డాన్స్ చేశాడు, ఇక్కడ నిలబడి డాన్స్ చేశాడు షారుఖ్ ఖాన్. ఈ రోడ్డు ప్రత్యేకించి ఫోటోలు దిగడానికే వస్తారు. దోచేస్తున్నారంటావా? గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసేసాము. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే వాటర్ ఫాల్స్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదో అన్నారు, అది ఏంటో కనుక్కుందాం. కుర్రోళ్ళని జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ దగ్గర ఏమన్నా మంచి చిట్కాలు ఉంటే చెప్పండి. స్ట్రెస్ పెరిగిపోయి ఏం చెప్తాంలే, మగాళ్ళ బాధ ఆడవాళ్ళకి అర్థం కాదు. ఇవ్వండి లగేజ్ మొత్తం సర్దేశం. ఒరే ఏంట్రా ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? ఏం వాటర్ ఫాల్స్ పేరేంటయ్యి? నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్. నేత్ర ఎవరు, వలి ఎవరు? మరి నేత్ర ఎవరు చెప్తాను అమ్మకి. నీకు అలా ఉంది నీకు. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో వెళ్తున్నాము. తెలుసు కానీ ఈ ఎయిర్ బిఎన్బిలోనో బుక్ చేసుకున్నాం. ఏ గురు ఏడుస్తావు? ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎద్దులా ఉన్నావు ఏడిస్తే బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో బుక్ చేసుకున్నప్పుడు వాషింగ్ మిషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మేము చెక్ చేసుకుని వచ్చాం, మొత్తం బట్టలన్నీ ఉతికేసుకున్నాం అయ్యా. అన్ని ఉతికేసుకుని ఆరేసేసుకుని మడత పెట్టి మళ్ళీ పెట్టాము. మామూలుగా అయితే ఎప్పుడు ట్రిప్ నుంచి వెళ్ళినా సరే ఇన్ని బట్టలు తీసుకుని వెళ్ళేవాళ్ళం ఉతకాల్సినవి, లేదంటే ఆ చెమట కొమ్ముగా మళ్ళీ వేసి పడితేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా అన్ని తీసుకుని బయలుదేరుతున్నాం. బాబు నేత్రవల్లి వాటర్ ఫాల్స్ పెట్టేసాం. ఇక్కడ నుంచి 1:15 చూపిస్తుంది. చలో ఇప్పుడే మేము ఫారెస్ట్ ఏరియాలో ఎంటర్ అయ్యాం. అడవి ప్రాంతం. 30 కిలోమీటర్ వెళ్ళాలి. జీరో సిగ్నలే లేదు. అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు. వెళ్తుంటే దారిలో చూడండి అడవి నీరు. బ్రిడ్జ్ మీద ఉన్నాం మేము. అటుపక్క ఇటుపక్క చెట్లు, వాటర్ అలా వెళ్తుంది. గట్టిగా వర్షాలు ఉండుంటే దిండేది ఇది. దారిలో ఒక చోట ఆగాము, ఎందుకంటే మనం ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. దాటితే ఇంకా మళ్ళీ ఫుడ్ దొరకడానికి ఏముండదు. అక్కడ ట్రెక్కింగ్ అది ఉంటుందని చెప్పాడు మనోడు సన్నీ. అందుకనే వెళ్ళే ముందు ఏమన్నా తిందామని బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ ఆగాము. కొన్ని మ్యాగీ, అలాగే ఏదో ఆమ్లెట్ పావ్ అంటే అదే బ్రెడ్ ఆమ్లెట్ లాగా ఉంటుంది, అది చెప్పాం. ఎక్కడికి వెళ్తున్నారా మీరు? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? తినే ముందు చేతులు కడుక్కోవడం. ఎక్వేరియంలో చేపలు కూడా పెంచుతున్నారు. ఇంత ఉన్నావేంటే బాబు నువ్వు? మొదలు పడుకో. సారీ. ఇప్పుడే ఇదేంటిది? ఎగ్ పావ్. ఇదిగోండి ఎగ్ పావ్ అంట. బాబోయ్ చాలా గట్టిగా వేశారు. పాపం వలికి ఇచ్చే గురున్నాడు నుంచి చూస్తున్నాడు. తిన్నది ఆడిన తర్వాత ఏదైనా ఉప్పు, ఫుల్ ఉప్పు. ఇప్పుడే వచ్చింది మన ఎగ్ మ్యాగీ. ఎలా ఉంది సన్నీ? సూపర్. కొండలపైకి ఎక్కడికి వచ్చినా మ్యాగీ బాగుంటుంది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. ఫుడ్ అయితే బాగుంది. వలీగాడు ఏదో చూపిస్తా అన్నాడు కదా మనకి, తీసుకెళ్తున్నాడు. వచ్చే దారిలో చూసాంగా ఎలాంటిది. ఒరే పువ్వులు. ఇదే ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళి మనం అక్కడ వెళ్ళి వాటర్ ఫాల్ దగ్గర మన మీద పడుతుంది. ఇప్పుడు ఇదే ఒరే జఫా మనం పైకి వెళ్తాం. వహీర్ అవునా? అయితే మనం తడిసిన తర్వాత వస్తాయి వాటర్ ఇటు. ఫైనల్లీ వచ్చాము వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇదిగోండి ఇక్కడే. అయితే ఇక్కడ మనం ఫస్ట్ టికెట్లు తీసుకోవాలి. ఒక మనిషికి వచ్చి 100 రూపాయలు. 50 కన్వీనియన్స్ ఫీయా? మళ్ళీ 150 రూపాయల వాళ్ళ టికెట్. 50 రూపాయలా? అదే అంటున్నా. 50 ప్లస్ 100 ప్లస్ మళ్ళీ కార్ వేసుకెళ్ళని ఇంకో 100 రూపాయలు. ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్ళాలి. అదో కనబడుతుందా? నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ. దోచేస్తున్నారంటావా? పెద్దదానికో రేటు, చిన్నదానికో రేటు, కారుకో రేటు, జీపుకో రేటు. ఏంటిది? మళ్ళీ చిన్నది అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ ఉందండి కిలోమీటర్. 10 మినిట్స్ 15 మినిట్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. మళ్ళీ 100 స్టెప్స్ ఉంటాయి, 350 స్టెప్స్ ఉంటాయి. ప్రకృతి అందాలు చూడాలంటే ఇంకా తప్పదు. ఇదిగోండి మొత్తం అది ఇది అని చెప్పేసి కన్వీనియన్స్ ఫీ అని చెప్పేసి దుబ్బేసాడంట. దగ్గరగా 200. అది బిల్లులో లేదు, వెనకుందా? ఇదిగోండి కన్వీనియన్స్ ఫీ.
అదేలేండి ఇంకేం చేస్తాం ఇక్కడ మరి డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళు ఇంకా తప్పదు వాళ్ళు మరి ఇక్కడ మరి చేయాలి కదా మరి ఇంకా ఇదేలే ఇంకేం చేస్తాం ఒప్పుకున్న పెళ్ళికి వాయించుకు తప్పుద్దా పద. వీఆర్ గోయింగ్ టు నేత్రవల్లి వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చాము. ఇప్పుడు టికెట్ ఇచ్చేస్తే లోపలికి వెళ్ళడానికి మనకి గేట్లు ఓపెన్ చేస్తారు. ఇదిగోంది టుడో 0.8 వెర్లిం 09 0.8 కాదు వాళ్ళు 8 కిలోమీటర్స్. సవరి వాటర్ ఫాల్స్ 4 కిలోమీటర్స్. వెళ్దాం. లెట్స్ గో గురు. డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దింపేచ్చుగా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. జస్ట్ వచ్చాము ఇప్పుడే, కార్ పార్కింగ్ చేసాము. ఇప్పుడు ఎటు వెళ్ళాలి మనం? నీకు ఒకటి చూపిస్తాను రావాలి. ఇలా రా చెప్తా. వర్షం పడితే ఆ చెట్టు కిందకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళు. పాములు ఉంటాయి. ఇదిగోండి చిన్న చిన్న మెట్లు ఉన్నాయి, వెళ్తున్నాం పైకి. వాటర్ ఫాల్ సౌండా వస్తుంది చాలా బాగా వస్తుంది. వేటు వాటర్ ఫాల్ అంట, ఇలా వెళ్ళాలంట. ఎవరు ఆవేశపడుతున్నావు? ఎలాగైనా తగ్గాలి. తగ్గాలంటే ముందు నువ్వు డ్రింక్స్ మానేయాలి. ఇప్పుడు టిఫిన్ చేసావు, 2 డ్రింకులు తాగో, 2 మౌంటైన్ డ్యూలు తాగో. నేను కాదు, మొన్నేమో 4 నిమ్మకాయలు తాగో. 7 ఇలా తాగితే స్వీట్స్ ఆ తినేసి చివరిలో లడ్డు వేసాడు. ఎంత లడ్డు ఇంకేంటి కూడా నువ్వు తగ్గేది? పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వ్యాఫిల్ తిన్నావు నువ్వు. ఈ స్వీట్లు తింటే ఇంకేంటి తగ్గేది నువ్వు? బొంబాయి భలే ఉంది వ్యూ ఇక్కడ నుండి. కింద 2 సార్లు వినపడుద్ది అంట. ఏది ఒకసారి అరువు నువ్వు కిందకి వెళ్ళి ఉండు. మరి బేసిక్గా ఇక్కడికి రావాలంటే ఎర్లీ మార్నింగ్ 9-10 మధ్యలో వచ్చేయాలి. ఎందుకంటే దీనికన్నా పెద్ద వాటర్ ఫాల్ ఒకటి ఉంది. అది మధ్యాహ్నం 2 క్లోజ్. అంటే అది వెళ్ళడానికి ఒక 2 గంటలు, రావడానికి ఒక 2 గంటలు పడుతుంది. అందుకని మీరు 9:30-10 వచ్చేయాలి. మాకు తెలిసింది కదా మా బద్ధకం మీకు. మేము లేకనే 10 లేసాం, అందుకని లేట్ అయిపోయింది. అందుకే చిన్న వాటర్ ఫాల్ ఒకటే చూస్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం ఆన్ ద వే. ఇదిగోండి కిందకి దిగితే మనకి వాటర్ ఫాల్ కనిపించింది. చాలా మెట్లు ఉన్నాయి. దిగేటప్పుడు పర్లేదు కానీ పైకి ఎక్కేటప్పుడు దోలు తీరుతుంది. అదిగోండి కనబడుతుంది వాటర్ ఫాల్. ఇంకా కిందకు కూడా వెళ్ళొచ్చు మనం. చుట్టూ అడవి, అదంతా అడవి. ఇక్కడ వచ్చేసరికి చిన్న వాటర్ ఫాల్. ఇంకా మనం దిగాల్సింది ఉంది. అలసిపోతే ఫుడ్ క్యాప్టెన్ లాంటి వాళ్ళు కూర్చోవచ్చు. ఎవరైనా ఎందుకు అడుగుతారు? నేను అలసిపోతారు. నేను అలసిపోలేదుగా, వెళ్ళిపోతున్నాను. నేను వెళ్తా. కష్టమేంటి అమ్మో, దోల తీరుతుంది. ఫుడ్ క్యాప్టెన్ ఇప్పుడు దాకా కూర్చుని ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడు దాకా కూర్చుని లేచాడు రా. నువ్వు రావట్లేదని ఆగాము ఇక్కడ మేము. సన్నీ ఏంటి పరిస్థితి? 30-40% ఉందా? ఒక 30% వచ్చామా? 350 స్టెప్స్ అన్నాడు. 600 స్టెప్స్ వేసాం ఇప్పుడు దాకా మనం కదా. 3500 స్టెప్స్ అనలేదు అన్న. అంటే ఇంక వస్తామేంటి? నేనైతే నేను అక్కడే ఆగిపోయి ఉన్నాను. 350. ఇప్పుడు దాకా మనం 50 వచ్చాం. అమ్మా ఫైనల్లీ వచ్చేసాం. అరే దిగడానికి లేదు రావాలి. రిస్క్ ఆఫ్ డ్రౌనింగ్, అవాయిడ్ స్విమ్మింగ్ అని పెట్టేశారు. వెరీ గుడ్. చాలా ప్యూర్ వాటర్ రా. చేప కూడా కనబడుతుంది. అదిగో చేప, ఇగో చేపలు, ఇగో క్లియర్ కనబడిపోతున్నాయి అన్నీని. కానీ నార్మల్గా అయితే దిగచ్చురా. రీల్స్ లో గట్ట దిగారు వాళ్ళు. తాళ్ళు కూడా ఉన్నాయి ఆ రీల్స్ లో. అబ్బా మనకు లేదు ఇప్పుడు. అక్కడ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఎదరా. అదిగోండి ఆరెంజ్ కలర్ లైఫ్ జాకెట్స్, అవి వేసుకొని తిరగచ్చు. కానీ లోతు అయితే ఉంది, బాగా లోతుంది. సన్నీ ఏంటి మూమెంట్? ఏదో యోగా ఏదో చేస్తున్నట్టున్నావు. సన్నీ అయితే ఇక్కడ యోగా చేసుకుంటున్నాడు. పాప వీళ్ళందరూ కూడా మాకులాగే డిసప్పాయింట్ అయిన వాళ్ళే. దింపడం ఉండుంటే ఫుల్గా సాటిస్ఫై అయ్యి వెళ్ళే వాళ్ళం. చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇది రాయా, అదిగోండి అవన్నీ నేల కనిపిస్తుంది. బాగా దింపడానికి దిగడానికి ఉంటుంటే బాగుండేది. ఏది 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 ఎక్కడ కనిపించలా? కాలు తింటుందంట. చూడండి ఎలా తింటుందో. అరే తింటుందా? పెద్ద చేప అయ్యా, కొరికేసిద్దేమో. అంటే నా చూడు మొత్తం కాలు చుట్టూ తిరిగి మరీ చేస్తుంది. కెప్టెన్ కాలు తినాలంటే ఆ చేప సరిపోతుంది. మినిమం షార్క్. భలే అరే భలే ఉందిరా. కింద పెట్టరా నాకు వద్దురా, నాకు చిరాకు చేపలు ముట్టుకుంటారు. వేస్ట్గా చేపలు తింటాడు మళ్ళీ. అది దాన్ని నేను తింటాను కానీ నన్ను అది తింటే నాకు చిరాకు.
నేను తింటా అట్లా తినకూడదు. భలే ఉందిరా. ఫారెన్ లో ఒక అమ్మాయి ఇలాగే చేప తింటుందని చెప్పి కాలు పెట్టిందంట. చిన్న ముక్క కొరికి అది అలర్జీ అయిపోయి కాలు తీసేసారు. నాకు అదే తెగొచ్చేస్తుంది నా మీదకి. నా మీదకి వచ్చేస్తుంది. అవంతిక కూడా అలాగే పెట్టింది. వచ్చి పొడి చెల్లాడు ప్రభాస్. డాడు కాలు పెట్టింది ఆ సినిమాలో. కాలు పెట్టాడు. అవునవునవును కాలు పెట్టింది. ఏది కాయ బాయ్ కాలు పెట్టారు. ఏమైంది? పాము వచ్చిందంట. ఈలంట. అయ్యా ఈలైతే ముందే పోతాం. ఏది ఉందా కనిపించిందా? ఉందా గురు? చూపి ఎక్కడ? అంత పొడవు ఉందిరా. ఈల్ లాంటిదిరా అది. పెట్టను అయిపోయింది. అందుకే నాకు భయం పాములు అవి చేస్తాయి. చూడండి ఇప్పుడే చల్లగా అయిపోయి వర్షం పడుతుంది. అట్లీస్ట్ వర్షం అయినా అనుక సహకరించింది. ఎలాగో నీళ్ళలో దిగడానికి లేదు. వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది. పైన ఉన్న వర్షం పడుతుందేమో కొండ మీద. ఇలాగ వెళ్ళిపోతున్నాయి వాటర్, అలా లోపలికి వెళ్ళిపోతున్నాయి చూడండి. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ దాకా ఎంట్రీ లేదు. ఇక్కడ తాడు కట్టేశారు కదా, తాడు వరకే ఎంట్రీ, అది దాటి వెళ్ళడానికి లేదు. మనల్ని అన్న అక్కడ దాకా వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. అందుకనే ఆ ఎదరికి వెళ్దాము. లీగర్ స్పీడ్ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పులు లేకుండా వెళ్తున్నా. సున్నితంగా పెరగకూడదు అయ్యా. మళ్ళీ ఇది రూపొద్దు అంటావా? ఏది ఇక్కడ ఒక అడుగు, దీని మీద ఒక అడుగు, దీని మీద ఒక అడుగు, దీని మీద ఒక అడుగు, ఇక్కడ దాకా వచ్చా. సన్నీ డయేరియా వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగామంటే. అక్కడ ఎవడో రాళ్ళు కట్టాడు చూడండి, అదిగోండి రాళ్ళు. అక్కడికి వెళ్దాం. గురు నిన్ను పట్టుకుంటే నేను పడిపోతాయేమో గురు. ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు. కొంచెం ఫ్లోటింగ్ పెరిగింది అనుకోండి, వర్షాలు గట్టిగా పడ్డాయి అనుకోండి, మొత్తం నిండిపోతాయి. సగం నిండిపోద్ది. చాలమ్మా చాలు. సన్నీ మొత్తానికి అక్కడ దాకా వెళ్ళాడు. ఒరే వలి, కొన్ని వీడియోల్లో అప్పుడు దాకా అక్కడ ఉండి సడన్గా వాటర్ వచ్చేస్తాయి చూసావా, ఇలాంటి ప్లేస్లే. వచ్చేయండి వెనక్కి. తవ్వుకుని అక్కడ ఫ్లోటింగ్ పెరిగింది అనుకో, స్పీడ్గా వచ్చింది అనుకో, మీరు సగం మునుగుతారు. కిందకి వెళ్ళడం నథింగ్, పైకి వచ్చేసరికి పులుసు కారిపోతుంది. సగం దూరం వచ్చాం, ఇంకా సగం దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీకు కనిపించే దూరం అంతా కూడా అడవే. ఇదిగోండి, మీకు ఎంత దూరం కనిపిస్తే అంత అడవి, మొత్తం అడవి చుట్టుపక్కల. మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి, నేత్రవలి వాటర్ ఫాల్స్, ఆ శాంచురీ దగ్గర నుంచి మళ్ళీ మనం నార్త్ గోవా వచ్చాం. నార్త్ గోవాలో వచ్చేసరికి ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ చాలా ఫేమస్, చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి ఆ చర్చ్ దగ్గర. ఇక్కడే ఉంది, ఆ చర్చ్ చూపిస్తా మీకు ఎలా ఉంటుందో. ఇదిగోండి ఆ చర్చ్ ఇదే. చాలా పెద్ద చర్చ్, 1541 సంవత్సరంలో కట్టిన చర్చ్ ఇది. ప్రస్తుతానికైతే ఇది రెనోవేషన్ జరుగుతుంది, అందుకే లోపలికి గట్ట ఎంట్రీ లేదు. చూసారా ఎంత బాగుందో చర్చ్. చాలా సినిమాలు, షారుఖ్ ఖాన్ సినిమాలు, రీసెంట్గా వచ్చిన సయ్యారా మూవీ, ఇలా చాలా మూవీస్. ఇంకా ఏమన్నా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలుగు సినిమాలు ఏమన్నా ఉన్నాయేమో అని. అసలు ఎంత అందంగా ఉందో చూడండి చర్చ్. 1541లో ఇది ఒక హిల్ ఉండేది. ఇక్కడ వచ్చి పోర్చుగీస్ వాళ్ళు వచ్చేటప్పుడు ఓల్డ్ గోవాకి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి ప్రే చేసుకుని, సేఫ్ జర్నీ ఇచ్చినందుకు అని చెప్పేసి ప్రే చేసుకుని ఓల్డ్ గోవా వెళ్ళేవారు. అయితే మళ్ళీ అది 1640లో దీన్ని ఇలా పెద్దగా రీఇనోవేట్ చేశారు. ఇంత పెద్దగా అప్పుడు చేశారు దీన్ని. చూడండి ఎంత బాగుందో. ఇది మంచి సెంటర్ రోడ్డు కూడా, ఫుల్ ఒక జంక్షన్లా ఉందన్నమాట. ఇక్కడ సినిమా షూటింగ్లు జరిగే, షారుఖ్ ఖాన్ మూవీ ఒకటైతే సాంగ్, ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ నిలబడి డ్యాన్స్ చేశాడు షారుఖ్ ఖాన్. ఆ చర్చ్ చాలా అందంగా ఉంది. అంటే చర్చ్ మొత్తం నేను చెప్పిన సంవత్సరంలో కాదు, ఫస్ట్ చర్చ్ ఇక్కడ కట్టారు చిన్నగా ఒక రకంగా, దానికి తర్వాత స్టెప్స్ ఇవి ఇలా చేసి మొత్తానికి దీన్ని ఒక, ఇప్పుడు గోవాలో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇంతకీ ఈ చర్చ్ పేరు ఏంటో చెప్పలేదు కదా, ఏంటి వలి? ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్.
చాలా ఒక పెద్ద పేరే ఉంది చర్చికి. ఇది వచ్చేసరికి పానాజీ గోవా ఏరియా. మెరిసిపోతుంది అనమాట చర్చ్, ఎందుకంటే సన్సెట్ జరుగుతుంది, అలాగా ఆ సూర్యుడు వెలుగు ఇలా పడి తెల్లగా మెరిసిపోతుంది చర్చ్. ఆ రోడ్ల నుంచి వస్తా ఉంటే ఎంత బాగుంటది, ఎంత బాగా కనపడుతుంది ఆ రోడ్ల నుంచి అలా వస్తే. మన వైజాగ్ లో నోవోటల్ బీచ్ కనబడినట్టు ఈ చర్చ్ కనబడుతుంది. ఈ ఏరియా మొత్తం కూడా మీకు పోర్చుగల్ స్టైల్లో ఉంటాయి అనమాట. ఇదిగోండి ఆ బిల్డింగ్లు, ఈ రోడ్లు, అదిగోండి ఆ రోడ్లు చూడండి. ఈ సందులో ఇంకోటి ఇక్కడ పోర్చుగల్ బేకరీలు ఉంటాయి, దగ్గర 100 సంవత్సరాల ఓల్డ్ బేకరీలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ బేకరీలో ఏమన్నా ఫుడ్ టేస్ట్ చూద్దాం మనం. ఇదిగోండి ఆ రోడ్లు చూడండి, ఆ బిల్డింగ్లు చూడండి ఎంత ఎలా ఉన్నాయో. అది బేకరీయే, మిల్క్ షేక్స్ అవి అమ్ముతున్నారు. అది వ్యాఫిల్ అండ్ జ్యూస్ బార్. ఇక్కడ మెయిన్ సినిమాలు ఆషిక్ 2 ఒకటి, ఇంకా హిందీ సినిమాలు, మన తెలుగు సినిమాలు అయితే జోష్ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఇంకా మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. కారు పార్క్ చేయడానికి చాలా కష్టపడ్డాం, ఎందుకంటే అన్ని చిన్న నేరో రోడ్లు, అందరూ పార్క్ చేస్తారు సైడ్. ఇక ఇతను కూడా తీసేమన్నాడు రెసిడెన్షియల్ పార్కింగ్, మీరు ఎలా పెడతారు ఇలా ముందు అనేసి అన్ని బతిమలాడాడు 5 నిమిషాలు అని. అందుకని దొరికింది మొత్తానికి. ఇంక వెళ్తున్నాం. చూడండి స్టైల్ చూడండి, బిల్డింగ్ స్టైల్ చూడండి మొత్తం. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఈ కలర్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. నో ఐడిలింగ్ యువర్ వెహికల్, డోంట్ స్పీక్ లౌడ్లీ ప్లీజ్, నో స్టాండింగ్ హియర్ ప్లీజ్. ఇలా కాలు పెడతారు, ఇది ఇలా పెడతారు బిల్డింగ్ మీద, ఇది ఇలా పెడతారు, అలా పెట్టకూడదు. కావాలంటే చూడు, బిల్డింగ్లకి ఆ మచ్చలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ పెడతారంటావా? అంటే బిల్డింగ్ కి ఆనిస్తారు. కలర్లు చాలా బాగా వేసారు వీళ్ళు బిల్డింగ్లకి. ఆ ఎల్లో చూడు, ఆ ఎల్లో ఇవి కలర్లు బాగున్నాయి. ఇప్పుడు మేము ఒక కెఫేకి వచ్చాం, చూడండి ఎంత లోపలికి ఎక్కడికో ఉంది, చిన్న సందులు దాటుకుని. దీని పేరేంటి? కాన్ఫిటేరియా. ఏంటి సన్ని అంతేనా? అది పేరు పోర్చుగల్ రెస్టారెంట్, పోర్చుగల్ కెఫే. అయితే 1930 అంటే దగ్గరగా 96 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. చాలా మంది జనం ఉన్నారు. మెనూ కూడా చూడండి, శాండ్విచెస్, స్నాక్స్, మిల్క్ షేక్స్, ఇంకా అలా చాలా ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం. అమ్మో ఇదేంటిది, సాన్స్ రివల్ 400 పేస్ట్రీ, ఒక డిజర్ట్, అంత కాస్ట్లీయా? కాఫీ కప్ నుంచి కాఫీ రావాలి కానీ పూలు వచ్చినాయి అంతే, అదే స్పెషాలిటీ. 1930 కదా, కొంచెం కొత్తగా ఉంటాయి. ఇంకా బెస్ట్ సెల్లర్స్ అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ రాశారు, 1-2 ట్రై చేద్దాం. చిన్నది చాలా క్యూట్, చిన్నగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి పరిస్థితి. చాలా మంది ఉన్నారా లోపల? అసలు ఖాళీ లేదు, అందుకే బయటికి తెచ్చేసుకున్నాం. ఇక్కడ చాలా ఫేమస్, అందులో ఇదొక ఐటమ్, దీన్నేమో క్వీన్ ఆఫ్ ది గోవా అంటారంట స్వీట్స్ లో. దీని పేరేంటి వలి? షెడ్యూరానా? సెరోడ్యూరా. ఓ టేస్ట్ చూద్దాం. సూపర్ అంటే సూపర్, భలే ఉంది, మామూలుగా లేదు. దీని పేరు బెబింకా, ద క్వీన్ ఆఫ్ ది గోవాయన్ డిజర్ట్స్. ఇక్కడ గోవాలో దొరికే డిజర్ట్స్లోనే క్వీన్ అంటే. ఓ మామిడి తాండ్రలో ఉంది అది. టేస్ట్ చూద్దాం. కింగా క్వీన్ కదా, టేస్ట్ బాగా, కొంచెం వేడిగా ఉంది. ఇది వేడి చేసేది ఎక్కడో తిన్నట్టు అనిపించింది, కాకపోతే మామిడి తాండ్ర తిన్నాం. ఏదో అదో రకమైన స్వీట్లో ఉంది, రావట్లేదు కానీ తిన్నట్టు అనిపించింది. రేట్లు కూడా రీజనబుల్లే. అది బెబింకా అది ఉంది చూసారా, బాగాలేదన్నాను, అది 80 రూపీస్. దీని పేరేంట్రా? సరాజురా డీ సైలెంటా, అది కూడా 80. క్యాపుచినో 180. క్యాపుచినో కూడా చెప్పాం. తాగుతున్నాడు ఫుడ్ క్యాప్టెన్. ఎలా ఉంది? అన్ని క్యాపుచినో లాగే ఉంటాయి. ఎక్స్పెన్సివ్ క్యాపుచినో కాదు ఈ ప్లేస్కి. గురు అలాగే తాగాలి గురు, నేను అలాగే తాగుతున్నా, షుగర్ వేసుకోవట్లా. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది, అందుకని వెళ్తూ ఇంకోటి తీసేసుకున్నాం. ఒకటి కాదు 3 తీసుకున్నాం. ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు ప్రత్యేకించి ఫోటోలు దిగడానికే వస్తారు. ఈ రోడ్లో ఉన్న బిల్డింగ్లు ఇవన్నీ. ఇలానే ఒకటి పాండిచేరిలో కూడా ఉంటుంది, అక్కడికి కూడా ఫోటోలు దిగడానికి వెళ్తూ ఉంటారు. మెయిన్ ఇదిగో ఈ కలర్స్, ఈ బిల్డింగుల కోసం. నార్త్ గోవా వచ్చేసాము. నార్త్ గోవా వచ్చి రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటికి ఉంటాను మరి. జై హింద్.